వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతరితర ప్రాబ్లమ్స్ ఏవైనా స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మేము కంటి ముందుకు ఎప్పుడు వస్తుందో అప్పుడే మీకు ఈ పాయింట్స్ రెజినేట్ అవుతుంది, లేదు అంటే రెజినేట్ కావు. ఇందులో పాజిటివ్నే మ్యాక్సిమం మీ హార్ట్కి తీసుకోండి, నెగిటివ్ని తీసుకోవద్దు. మీరు పాజిటివ్ని తీసుకుంటే మీరు రియల్ లైఫ్లో పాజిటివే వస్తుంది, నెగిటివ్ని తీసుకుంటే నెగిటివే వస్తుంది. మీరు ఎంత నెగిటివ్ సిచ్యువేషన్లో ఉంటే మీకు అంతగా నెగిటివ్ అడిక్ట్ అవుతారండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. మీ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారా, వెయిట్ చేయాలా, అసలు మీ పర్సన్కి మీకు రీయూనియన్ అవుతుందా లేదా, వెయిట్ చేస్తే ఏమైనా కమిట్మెంట్ ఉంటుందా, మ్యారేజ్ చేసుకుంటారా, రిలేషన్ అనేది ముందుకు వెళ్తుందా, లైఫ్ లాంగ్ వెళ్తుందా లేదా, ఇది జస్ట్ ఇన్ని సంవత్సరాలు అనుకోనే ఉంటుందా అని ఏదైనా సరే యాక్యురేట్గా రీడింగ్ చెప్పగలను. స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీ పర్సన్ ఆలోచనలు క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ వ్యాండ్స్. మీరు హార్డ్ వర్క్ చేస్తారు, గ్రౌండ్ లెవెల్గా ఆలోచిస్తారు, చాలా డీప్ థింకింగ్ చేస్తారండి. మీరు అంటే ఫ్యూచర్ గురించి థింక్ చేస్తారు, గతంలో జరిగిన వాటి గురించి థింక్ చేసి ఏంటంటే భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. మీకు మనీ పరంగా ఎటువంటి సమస్య లేదు. మీరు ఎంతవరకు అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వరు. మీకు ఎంతవరకు సఫిషియంట్గా ఉండాలో అంతవరకు మీకైతే సఫిషియంట్గా ఉంది. ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, హార్డ్ వర్క్ మీరు చేస్తున్నారు, ఎవరి మీద డిపెండ్ అవ్వరు. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వరు. ఈ హార్డ్ వర్క్ వలన మీరేంటంటే కొంచెం బాధపడుతున్నారు, కానీ మీ పర్సన్తో మీరు రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ కూడా మీతో రీయూనియన్ అవ్వాలి అనే ఆలోచన ఉంది. ఇద్దరు కూడా రీయూనియన్ ఖచ్చితంగా అవుతారు. కానీ గతంలో జరిగినవి ఏవైనా ఉన్నాయి, మీకు నమ్మక ద్రోహాలు జరిగిన, మంచి జరిగిన, చెడు జరిగిన, హ్యాపీ ఫీలింగ్స్ అయినా, సాడ్ ఫీలింగ్స్ అయినా, వాటిని అన్నింటిని కూడా మీరు గుర్తు తెచ్చుకుంటారండి. మీ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు గుర్తు తెచ్చుకొని బాధపడతారు, రీయూనియన్ అవుతారు, ఒకరి గురించి ఒకరు ప్రతి విషయము షేర్ చేసుకుంటారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ రిలేషన్లో ఇంతవరకు ఇది జరిగింది ఓకే, కానీ రిలేషన్లో జరిగిన మోసాలకు అనుకూలంగా ఎలా అయినా సరే రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, సక్సెస్ కావాలి. మేమిద్దరం 2 డిఫరెంట్ క్యాస్ట్లు అయినప్పటికీ రిలేషన్లో సక్సెస్ ఉండాలి, లైఫ్ లాంగ్ ట్రావెల్ ఉండాలి. రిలీజియన్స్ డిఫరెన్స్ అయినా, డిస్టెన్స్ అయినా సరే, డిస్టెన్స్గా ఉండేటప్పటికి ఇద్దరు మనస్తత్వాలు ఒకటే మనస్తత్వం, ఇద్దరి జీవితాల్లో జరిగింది కూడా ఒకే జీవితంలా అనిపిస్తుంది ఇద్దరికి కూడా. మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ జర్నీ కనిపిస్తుంది. అందువలన ఏంటంటే మేబీ మీరు ఒకరు మ్యారీడ్ పీపుల్ అయి ఉండొచ్చు, ఒకరు డివోర్స్డ్ పీపుల్ అయినా అయి ఉండొచ్చు, లేదు అంటే డిఫరెంట్ క్యాస్ట్ అయినా, డిఫరెంట్ రిలీజియన్స్ అయినా, ఒకరు సింగిల్ అయినా, ఒకరు ఏంటంటే మ్యారీడ్ అయినా, సేమ్ డిపార్ట్మెంట్ అయినా వేరు వేరే పోస్టుల్లో జాబ్ చేయొచ్చు. ఈ విధంగా ఉన్నారు, ఇక్కడైతే కనిపిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్గా ఇద్దరు కూడా ఆలోచిస్తారు. ఒకే డిపార్ట్మెంటే కానీ
ఇక్కడైతే ఒకే డిపార్ట్మెంట్ రెండు వేరు వేరు పోస్టులు కనిపిస్తున్నాయి. వర్క్ బర్డెన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉండడం వల్ల ఇద్దరు కూడా సమ్ సిచ్యువేషన్లో మైండ్ సెట్ని స్థిరత్వంగా ఉంచుకోలేకపోవడం, అనుభవం బట్టి ముందుకు వెళ్ళాలి అనుకోవడం, కానీ ఈ రిలేషన్లో సక్సెస్ ఎలా అయినా రావాలి అనుకుంటున్నారు. ఇగ్నోరింగ్ చేయడం, న్యూ మూమెంట్లో న్యూ లైఫ్లో రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి, ఎలా అయినా సరే ఈ రిలేషన్ నాకు కావాలి, నేను ఎప్పటికీ విడిచిపెట్టుకోలేను అని అయితే అనుకుంటున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్ హార్డ్ వర్క్ చేస్తున్నారండి. హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు, మీ మీద ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు, రిలేషన్లో స్ట్రెంగ్త్ కోరుకుంటున్నారు, ఒంటరిగానే ఎఫర్ట్ పెడుతున్నారండి. వన్ సైడ్ లవ్, కొంతమంది లైఫ్లో వన్ సైడ్ లవ్ కనిపిస్తుంది. మీ పర్సన్ ఏంటంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీని నడుపుతున్నారు. ఆప్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. అది కూడా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే లవ్ కంటే చెప్పాల్సింది వర్క్ పరంగా ట్రయాంగిల్ స్టోరీస్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కువగా గ్రూప్ డిస్కషన్స్ అవుతున్నారు, మనీ పరంగా గ్రూప్ డిస్కషన్స్ అవుతున్నారు. అంటే లైక్ రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి రియల్ ఎస్టేట్గా డిస్కషన్స్ అయ్యి సేలింగ్స్ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే వర్క్ పరంగా ఏవైనా గవర్నమెంట్ సెక్టర్కి వచ్చేసరికి ఏ వర్క్ ఎలా చెయ్యాలి అనేది కూడా డిస్కషన్ అవుతున్నారు, వర్క్లో సక్సెస్ కోరుకుంటున్నారు. ఇలాంటి గ్రూప్ డిస్కషన్స్ అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. స్టడీ పరంగా డిస్కషన్స్ అవుతున్నారు, ఫ్యామిలీ పరంగా డిస్కషన్స్ అవుతున్నారు. డిస్కషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి మీ పర్సన్కి మీకు. 9 ఆఫ్ పెంటికల్స్ ఇండిపెండెంట్గా ఆలోచిస్తున్నారు. ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరికి ప్రైవసీ ఇచ్చుకున్నారు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది. ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు, ప్రైవసీగా విడిచిపెట్టారు. మీ పర్సన్ మిమ్మల్ని ప్రైవసీగా విడిచిపెట్టారు, మిమ్మల్ని జెన్యూన్గా ప్రేమిస్తున్నారు, ప్రైవసీగా విడిచిపెట్టారు. ఎస్, చాలా జెన్యూన్గా ఉన్నారండి. మీకు అబండెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు, హీల్ చేసుకుంటున్నారు, వాళ్ళు కామ్గా ఉంటున్నారు, ఎవరి మాట వాళ్ళు వినట్లేదు, వాళ్ళకు నచ్చిందే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ చూద్దాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అంటే కెరియర్ గురించి కొత్తగా ఆలోచిస్తున్నారు, న్యూ బిగినింగ్స్ చేశారు, కెరియర్ ఓరియంటెడ్గా ఆలోచిస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్గా ఉన్నారు, డీప్గా ఆలోచిస్తున్నారు భవిష్యత్తు గురించి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. మనీ ఓరియంటెడ్గా ఆలోచిస్తున్నారు, గ్రౌండ్ లెవెల్గా ఉన్నారు, భవిష్యత్ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారంట. 10 ఆఫ్ వ్యాన్స్, ద డెవిల్ కార్డ్, వర్క్ బర్డెన్ ఎక్కువగా ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వర్క్ బర్డెన్ ఎక్కువగా ఉంది, వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది, అందుకే మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏర్పడింది, నెగిటివ్ సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ వర్క్ బర్డెన్ వల్ల మీతో మీ పర్సన్ మాట్లాడలేకపోతున్నారంట. 6 ఆఫ్ కప్స్,
ద హెర్మెట్. వాళ్ళు రీగ్రెట్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఈ రిలేషన్ లో రియూనియన్ కావాలి అనుకుంటున్నారు, ఈ డిస్టెన్స్ తట్టుకోలేకపోతున్నారు, మిమ్మల్ని జెన్యూన్ గా లవ్ చేస్తున్నారు. 5 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ స్వార్డ్స్. కొన్ని రహస్యాలు ఏవో మీరు దాచారు అని వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళు బయటకు చెప్పట్లేదు. గతం విషయంలో కొన్ని రహస్యాలను దాచారు, ఏదో నమ్మక ద్రోహం చేస్తున్నారు అని కూడా అనుకుంటున్నారు. మిమ్మల్ని అయితే రహస్యంగా వేర్వేరు సోషల్ నెట్వర్క్స్ ద్వారా మిమ్మల్ని గమనిస్తున్నారు. ద చారియట్. ఏస్ ఆఫ్ వ్యాన్స్. ప్యాషనేట్ గా న్యూ బిగినింగ్ చేసి ఫిజికల్ అట్రాక్షన్ మీ మీద ఉంది. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ గతంలో చేశారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ రిలేషన్ లో స్లోగా అయినా సరే సక్సెస్ కావాలి అనుకుంటున్నారు. ద ఫూల్ కార్డ్. 8 ఆఫ్ కప్స్. ఇమ్మెచ్యూర్ బిహేవియర్ చేస్తున్నారు. సమ్ సిచ్యువేషన్స్ లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కి వెళ్తున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు, ఏమీ చెప్పకుండా ఎంటీ మైండెడ్ గా ఉంటున్నారు, బ్లాక్ చేస్తున్నారు. బ్లాక్ చేసి మిమ్మల్ని బాధ పెట్టడం, మళ్ళీ బ్లాక్ తీయడం, వాళ్ళు మళ్ళీ రియూనియన్ అవ్వడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారేమో అని మీరు కూడా అనుకుంటున్నారు. స్థిరత్వం లేదు, ఏంటి అసలు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అని అర్థం కాని పరిస్థితుల్లో మీరు కూడా రిస్క్ లాగా అనుకోవడం, వాళ్ళు అనుకోవడం ఇలా జరుగుతుందండి. 8 ఆఫ్ పెంటికల్స్. ద లవర్స్ కార్డ్. మీ గురించే వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టాలి, మీతో మాట్లాడాలి. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది లైఫ్లో వాళ్ళ పాస్ట్ లైఫ్స్ కనెక్షన్ అంటే వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ అయితే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా థింక్ చేస్తున్నారు. లీగల్గా ఈ మ్యారేజ్ కాబట్టి వాళ్ళతో ఏం జరుగుతుంది అనేది ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు, అందుకే హార్డ్ వర్క్ చేస్తున్నారు. అక్కడ స్ట్రగుల్స్, మిస్అండర్స్టాండింగ్స్ వలన ఇక్కడ మీతో సరిగ్గా లేదు అనుకుంటున్నారు. వాళ్ళు పెట్టే అపార్థాల వలన మిమ్మల్ని కూడా అపార్థంగా తీసుకుంటున్నారు కానీ వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ ఉంది, జెన్యున్ గా లవ్ చేస్తున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్. 10 ఆఫ్ పెంటికల్స్. గ్రూప్ డిస్కషన్స్ అవుతున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీ లైఫ్ అనేది రుణానుబంధంతో కూడింది, పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అనుకుంటున్నారు. 9 ఆఫ్ పెంటికల్స్. ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఈ రిలేషన్ లో స్ట్రెంగ్త్ ఉంది, ఈ రిలేషన్ లో స్ట్రెంగ్త్ కోరుకుంటున్నారు. ఈ రిలేషన్ లో స్ట్రెంగ్త్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడే ప్రైవసీ అనేది ఏర్పడుతుంది. ఇద్దరం కూడా ప్రైవసీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. మిమ్మల్ని ఎంప్రెస్ గా చూస్తున్నారు. ద స్టార్ కార్డ్. నైట్ ఆఫ్ ఫ్యాన్స్. యాక్షన్ మీ వైపుగా తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ సైలెంట్ గా ఉన్నారు, హీల్ అవుతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే యాక్షన్ తీసుకుంటారు కానీ వాళ్ళు హీల్ అయిన తర్వాత యాక్షన్ తీసుకుంటారు. ప్రజెంట్ సైలెంట్ గానే ఉన్నారు. ఫ్లట్టింగ్ బిహేవియర్ అయితే కనిపిస్తుందండి, ఫ్లట్టీ బిహేవియర్ అయితే ఉంది ఇతను లేదా ఈమెలో. ఇప్పుడు ఏంటంటే రాసుల వారీగా మెసేజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. రాశుల వారీగా ఎలా ఉన్నారు, రాశుల వారీగా ఏ విధంగా ఉంది. మేషరాశి. ద వరల్డ్. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు.
ఎక్కువగా ఆన్లైన్లో ఉంటున్నారండి. క్లారిఫికేషన్ 4 ఆఫ్ వ్యాన్ ఆన్లైన్లో హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుతున్నారు, ఆన్లైన్లో ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, రిలేషన్లో బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారు. మీరు హ్యాపీగా ఉంటున్నారేమో అనుకుంటున్నారు. వాళ్ళైతే వాళ్ళ ప్రపంచంలో మీరున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంచాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. వృషభ రాశి వాళ్ళు ఏంటంటే బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు, ఈ రిలేషన్ ఏమవుతుందో అర్థం కావట్లేదు అని బాధపడుతున్నారు. మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటున్నారు. మిథున రాశి వాళ్ళు ఏంటంటే ఏవో రహస్యంగా మిమ్మల్ని గమనిస్తున్నారు, చూసుకోండి. ఏదో రహస్యాలను కూడా దాచారు. వాళ్ళ లైఫ్ లో అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీస్ ఉన్నాయి. కర్కాటక రాశి ద హెర్మెట్ కర్కాటక రాశి వాళ్ళు రీగ్రెట్ అవుతున్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, ఎవరిని కూడా ఇష్టపెట్టుకోవట్లేదు, వాళ్ళు ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపెట్టుకుంటున్నారు. సింహరాశి వాళ్ళు ఏంటంటే ఎమోషనల్గా న్యూ బిగినింగ్ రియూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు, చిన్న పిల్లల్లా బిహేవియర్ చేస్తున్నారు, ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ ఉంది, బాధపడుతున్నారు. ఎందుకో కానీ ఇప్పుడు బాధపడుతున్నారండి. కన్యా రాశి వాళ్ళు కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ కన్యా రాశి వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్గా రిలేషన్లో ఉండాలి, లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు, చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు, ఎమోషనల్గా ఉండట్లేదు, ప్రాక్టికల్గా ఉంటున్నారు. ఫైర్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. త్రీ ఆఫ్ వ్యాండ్స్ తులారాశి వాళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది, వీళ్ళకి కూడా కొంచెం కోపం ఎక్కువగా ఉంది, ప్రాక్టికల్గా కూడా వీళ్ళు చాలా సీరియస్గా ఉంటారు, ఫ్యూచర్ ప్లానింగ్స్లో ఉంటారు, ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలనుకొని కోరుకుంటున్నారు. వృశ్చిక రాశి ద సన్ వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే బౌండరీ వేసుకొని ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, డివైన్ మీద వదిలేరు, జాయ్ చేయాలి అనుకుంటున్నారు, మీది డివైన్ కనెక్షన్ అనుకుంటున్నారు. ధనుసు రాశి వాళ్ళు టూ ఆఫ్ వ్యాండ్స్ ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే రెండు విషయాల్లో బ్యాలెన్సింగ్ కావాలి అనుకుంటున్నారు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ పెడితేనే ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందో లేదో తెలుస్తుంది అని అనుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని సమ్ టైమ్స్ ఏంటంటే ఇగ్నోరింగ్ చేయాలి అనుకుంటున్నారు, కానీ ఇగ్నోరింగ్ చేయలేకపోతున్నారు. మీ పర్సన్ మీ గురించి అయితే చాలా వెయిటింగ్లో ఉన్నారండి, మీ గురించి వెయిట్ చేస్తున్నారు. మకర రాశి వాళ్ళు ఇప్పుడు కింగ్ ఆఫ్ పెంటికల్స్ మకర రాశి వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్గా ఉన్నారు, మనీ పరంగా కేర్గా బాధ్యతలు తీసుకుంటున్నారు, వాళ్ళ బాధ్యతల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు, కెరియర్ గురించి ఆలోచించి కెరియర్ మీద ఫోకస్ పెట్టారు, అందుకే మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో పెట్టారు. వాళ్ళ బాధ్యతలు ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు, మ్యారేజ్ చేసుకొని వాళ్ళ బాధ్యతల్ని కూడా మీ పట్ల స్వీకరించాలి అనుకుంటున్నారు. కుంభరాశి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తారు, మనీ ఖర్చు చేయడంలోని ఇమ్మెచ్యూర్గానే ఉంటారు, మనీ సంపాదించడంలో కూడా ఇమ్మెచ్యూర్గా ఉంటారు, ఒక దగ్గర స్థిరంగా ఉండరు, ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్, కానీ స్ట్రాంగ్గా అయితే ఉంటారు. ఉన్నది ఎలా ఖర్చు పెట్టాలో వీళ్ళకి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదండి. కుంభరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళు ఏంటంటే న్యాయం చెయ్యాలి అనుకుంటున్నారు,
హిడెన్ ట్రూత్స్ ఉన్నాయి. హిడెన్ ట్రూత్స్ అనేది బయట పెట్టాలి అనుకుంటున్నారు. లీగల్ ఇష్యూస్లో ఉన్నారు. ఆ లీగల్ ఇష్యూస్ వచ్చినంత వరకు కూడా రిలేషన్ అనేది ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు అని అయితే అనుకుంటున్నారు మీనరాశి వాళ్ళు. ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది? మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు. మీకు కూడా కన్ఫ్యూజన్స్లో పెట్టారంటే ఏమవుతుందో అర్థం కాని పరిస్థితుల్లో కన్ఫ్యూజన్స్లో పెట్టారు. ప్రజెంట్ అయితే ఒక రహస్యాన్ని దాచిపెట్టి ఉంచారు. వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో గొడవలు అవుతున్నాయి. మేబీ మీరు కూడా గొడవలు పడుతున్నట్లుగా ఉన్నారు. ఇక్కడ గొడవలు మీతోనే అవుతున్నట్లు కనిపిస్తుంది. ఓకే, ఫ్యూచర్ అయితే ఓవర్గా లేట్ నైట్ అంటే ఓవర్ థింకింగ్ చేస్తారు మీ గురించి. వాళ్ళకి సమస్యలు కూడా హెల్త్ ఇష్యూ పెరుగుతుందండి. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. హెడ్ ప్రాబ్లమ్ ఎక్కువగా, హెడ్ ఐస్ అంటే ఫేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్యాక్ పెయిన్స్ ఒకటి ఉన్నాయి. బ్యాక్లో కూడా చాలా పెయిన్గా ఉంటుంది. వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మీది చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీరైతే అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఏం చేయాలో అర్థం కాక రైట్ టైం కోసం అయితే చూస్తున్నారు. నాకంటూ మంచి రోజులు ఎప్పుడు అవుతాయో అర్థం కాదు అని ఆలోచిస్తున్నారు. గతంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటంటే మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటున్నారు. సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఒంటరిగా కూడా కొంతమంది ఉంటున్నారు. కొంతమంది మాత్రం ఒక 30% పీపుల్ వరకే కనిపిస్తున్నారండి ఇక్కడ. ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాళ్ళు. మిగిలిన 70% కూడా ఒంటరిగా ఉంటున్నారు. ఫ్యూచర్ ఏంటంటే మీ పర్సన్తో మీరు మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కాంటాక్ట్ సిచ్యువేషన్ అవుతారు. బిగ్ చేంజెస్ వస్తాయి. ఇప్పటి వరకు కాంటాక్ట్ అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారు. తలక్రిందులుగా ఆలోచిస్తారు. సాక్రిఫైస్ చేయాలి అనుకుంటారు. ఓకే, కొత్త ఆలోచనలతో న్యూ బిగినింగ్ మీ పర్సన్తో చేయాలి అనే ఆలోచనలు మీలో వస్తాయి. కొన్నాళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏర్పడినా మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి. గమనిస్తున్నారు మీ పర్సన్ని. ఏంజల్స్ గిల్ట్ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ అంటే గిల్ట్ ఫీల్ అవుతున్నారట. మీ గురించి ఫ్యూచర్ ప్లానింగ్స్లో ఉన్నారంట. రిలేషన్లో స్ట్రెంగ్త్ కావాలి అనుకుంటున్నారు. ధైర్యం ఇవ్వమనుకొని ఏంజల్స్ అడుగుతున్నారు. రహస్యంగా మిమ్మల్ని గమనిస్తున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. జెన్యున్గా లవ్ చేస్తున్నారు. లవర్స్ క్లారిఫికేషన్. ఎస్, ప్రైవసీగా ఉండి ప్రైవసీగా ఉండాలి. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వరు అనుకుంటున్నారు. ఈ రిలేషన్లో ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది.